ఎన్నో రోజుల నుంచి చూస్తుంది దీనికోసమే కదన్నా. ఇదే కదా నీ యాక్టింగ్ పొటెన్షియాలిటీ. రవణ జీవించేశారు. మన ఊర్లలో బాబాయ్ పెదనాన్న ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. ఆ పాత్రలో లీనమైపోయారు అంతే. రవణ కూతురు కింద చేసిన పాప కూడా చాలా బాగా చేసింది. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఒక తండ్రికి కూతురికి మధ్య బాండింగ్ కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. శివ నిర్వాణ రైటింగ్ లో గానీ టేకింగ్ లో గానీ హీ డిడ్ ఏ బెస్ట్ జాబ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ మణికంఠ సాంగ్స్ వింటున్నంత సేపు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. కొత్తగా మన జీవి ప్రకాష్ కూడా డప్పులు పట్టుకున్నారు. కొన్ని చోట్ల బీజిఎం ఉంది, అదిరిపోయింది అంతే. మొత్తం సినిమా అంతా కూడా ఒక ఆర్ట్ పీస్ లాగా ఉంది. ఎక్కడ ఒక సెట్ గానీ ఒక ప్రాపర్టీ చేసినట్టు గానీ ఏది లేదు. బయట జరిగే దారుణాలు, ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాల మీద చాలా బాగా చూపించారు. ఒక ఫైట్ కి ముందు ఎమోషన్ చాలా ముఖ్యం. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫైట్ కి ఒక ఎమోషన్ ఉంటుంది. దాని వల్ల మనం ఫైట్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఈ సీన్ బోర్ కొట్టింది అనేంతలా ఒక్క సీన్ కూడా లేదు. మూవీలో సస్పెన్స్ అయితే స్టార్టింగ్ దగ్గర నుంచే మొదలైపోతుంది. సీన్ డెవలప్ అయ్యే వెళ్తుంది. ప్రతి చోట ప్రతి సీన్ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఒక్క చోట కూడా వంక పెట్టడానికి లేదు. ఇంకెందుకు లేట్, మన రవణ అయితే కంబ్యాక్ ఇచ్చేసాడు. త్వరగా వెళ్ళి టికెట్ బుక్ చేసేసుకోండి. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప